బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అద్వానీ హోంమంత్రిగా, ఐఎన్బి మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. అద్వానీ ఆలోచనలు గొప్పగా ఉండేవంటూ అద్వానీతో దిగిన ఫోటోలు షేర్ చేశారు మోదీ. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో విషయాన్ని పంచుకున్నారు. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అద్వానీ హోంమంత్రిగా, ఐఎన్బి మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. అద్వానీ ఆలోచనలు గొప్పగా ఉండేవంటూ అద్వానీతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రధాని మోడీ. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారు అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అద్వానీ హోంమంత్రిగా, ఐఎన్బి మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. అద్వానీ ఆలోచనలు గొప్పగా ఉండేవంటూ అద్వానీతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారు అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అద్వానీ హోంమంత్రిగా, ఐఎన్బి మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. అద్వానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండేవంటూ అద్వానీతో దిగిన ఫోటోలను షేర్ చేశారు ప్రధాని మోడీ. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ లో ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారు అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇచ్చేందుకు ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా ప్రధాని ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఆయనతో మాట్లాడి గౌరవం పొందినందుకు అభినందించారని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇందులో ట్వీట్ చేశారు. అయితే ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పేర్కొన్న సందేశంలో ఇవ్వడం కూడా జరిగింది. చాలా కింది స్థాయి నుంచి ప్రధాని వరకు కూడా
అనేక కేంద్ర మంత్రి పదవులన్నింటి కూడా ఆయన నిర్వహించారని చెప్పేసి ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా పార్లమెంట్ లో ఆయనకు ఎంతో అనుభవం అనేది కూడా ఉంది. పార్లమెంటు నడపడంలో కూడా అంటే పార్లమెంటు వ్యవహారాల్లో కూడా ఎల్కే అద్వానీ జోక్యాలంటే ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉండేవి. ప్రధాని ఉప ప్రధానిగా ఆయన భారతదేశానికి అందించిన సేవలన్నింటి కూడా చాలా వరకు కూడా బాగున్నాయని చెప్పేసి కూడా చెప్తూనే 91 దశకంలో బీజేపీని ముందుండి అద్వానీ కూడా నడిపించారు. అప్పట్లో రామాలయం కోసం రథయాత్ర అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయనకు భారతరత్న అనేది కూడా ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా ట్విట్టర్ లో పంచుకోవడం అనేది కూడా జరిగింది. ఇటీవలనే ఇటు బీహార్ కు చెందిన మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అనేది కూడా ప్రకటించారు. అయితే ఒకే సంవత్సరం ఇద్దరికి భారతరత్న అనేది కూడా ప్రకటించడం చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. అది ఇప్పుడు ఇటు ఎల్కే అద్వానీకి కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ఎల్కే అద్వానీకి సముచిత గౌరవం ఇవ్వలేదన్న విమర్శ అనేది కూడా ఇతర రాజకీయ పార్టీల్లో కూడా చేస్తాయి. కానీ భారతరత్న అనేది కూడా ఇవ్వడం అనేది కూడా అంటే ఇప్పుడు అంటే బీజేపీలో కానీ అదేవిధంగా బీజేపీ అభివృద్ధికి కానీ అదేవిధంగా ఇతరత విషయాల్లో కానీ ఇటు ఎల్కే అద్వానీ అదేవిధంగా వాజ్పేయి ఇద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. వాజ్పేయికి చనిపోయక ముందు భారతరత్న అనేది కూడా అప్పటి ప్రభుత్వం అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎల్కే అద్వానీకి భారతరత్న అనేది కూడా రావడంతో బీజేపీ శ్రేణులు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అద్వానీకి ఇటు దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు తమ యొక్క అభినందన సందేశాలన్నింటినీ కూడా పంపడంతో కూడా మొత్తం మీద కూడా బీజేపీ శ్రేణుల్లో ఒక సందడి వాతావరణం అనేది కూడా నెలకొనిందని చెప్పొచ్చు. శిరీష్, తనకు భారతరత్న రావడం పట్ల ఎల్కే అద్వానీ స్పందించడం జరిగిందా? అంత మీడియాతో మాట్లాడారా? ఆయన మీడియాతో ఇప్పుడైతే స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన కుమార్తె ప్రకటించారు. భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ధన్యవాదాలు చెప్తూనే ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇటు బీజేపీ శ్రేణులతో పాటుగా ఇతరత్ర ఆయనతో పనిచేస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన సహచరులు ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా భారతరత్న పురస్కారం అనేది కూడా అద్వానీకి రావడం పట్ల కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి బీజేపీ అనుయాయులు ప్రత్యేకంగా ఎల్కే అద్వానీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, ఆయన అభిమానులు ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? బీజేపీ పార్టీలో ఉన్న నేతలు కూడా ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదికగా కూడా తమ అభినందన సందేశాలన్నింటి కూడా పంపడం కూడా జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు అద్వానీ నివాసానికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి అదేవిధంగా ఇతర ప్రముఖులు కేంద్ర మంత్రులు అనే వాళ్ళు కూడా అద్వానీని కూడా అభినందించే అవకాశం కూడా ఉంది. రామ మందిర నిర్మాణం అనేది కూడా అద్వానీ యొక్క కళ. అయితే దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా రామ మందిరం ఆర్టికల్ 3 జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ రద్దు అనేది కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆయన కళ వాటన్నింటినీ కూడా సాకారం చేయడం కూడా జరిగింది. అయితే ఇటీవలే అద్వానీ ఏదైతే రథయాత్ర రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేశారో ఆ రామ మందిరం అనేది కూడా ఆవిష్కృతం కావడం కూడా జరిగింది. దేశంలో వరుసగా 2 సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని క్లియర్ మెజార్టీతో ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కూడా సిద్ధమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో అద్వానీ తన జీవితంలో ఏదైతే లక్ష్యాలు సాధించాలనుకున్నారో ఆ లక్ష్యాలన్నీ కూడా ప్రస్తుతం ఆయన కన్న ముందు కనపడడంతో ఆయన చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చాలా సందర్భాలు ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు అత్యున్నత పదవులు ప్రధాని కానీ లేకపోతే రాష్ట్రపతి పదవి కానీ అలంకరించకపోయినప్పటికీ కూడా దానికంటే అత్యున్నత పురస్కారం లభించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖులు కూడా ఆయనకు అభినందన సందేశాలు కూడా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.